నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వరకట్న నిషేధ చట్టం న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి ఎం పద్మజారెడ్డి గారు, అలాగే న్యాయవాది ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ వరకట్న నిషేధ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంది, దాని పరిధి ఏంటి? మొదట మనము వరకట్నం అనే దాని గురించి మాట్లాడుకోవాలండి. వరుడు తల్లిదండ్రులు లేదా వాళ్ళ బంధువులకి షరతుగా అమ్మాయి తరపు వాళ్ళు, వధువు తరపు వాళ్ళు ఇచ్చే బంగారు వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, లేదంటే వాల్యుబుల్ అసెట్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, భూమి లాంటివి అన్నీ కూడా వరకట్నానికి వస్తుంది. 1961లో ఈ యాక్ట్ని తయారు చేయడం జరిగింది. 61 జూలై నుంచి ఇంప్లిమెంట్లో వస్తుంది. 498 ఇలా సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, వివాహంలో అంటే పారాని కూడా ఆరకముందే చాలామంది వధువులు చనిపోవడం జరుగుతుంది, చంపేస్తున్నారు, హరాస్మెంట్కి గురి చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయడం కోసం ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగిందండి. దీనిలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటండి? ఈ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు తీసుకోవడము ఇవ్వడం కూడా నేరమేనండి. అలాగే డిమాండ్ చేయడం అంటే కట్నం డిమాండ్ చేస్తే సెక్షన్ 4 కింద అప్ టు మినిమం 6 months ఇంప్రిజన్మెంట్ ఉంది. అలాగే ఇవ్వడము తీసుకోవడం ప్రూవ్ చేయగలిగితే మినిమం 5 years ఇంప్రిజన్మెంట్ వరకు ఇవ్వచ్చండి. చాలా వరకు 498A కేసులతో పాటు ఇవి కూడా పెడుతున్నారు. అలా జరుగుతుంది. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు 498కి అలాగే వరకట్నానికి సంబంధించిన ఈ కేసుకి ఏంటి డిఫరెన్స్, ఎలా పెట్టాలి? ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ యొక్క వరకట్న నిషేధ చట్టం అనేది 1961లో వచ్చింది. వచ్చినప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వివాహాన్ని తర్వాత ఒక కుటుంబ ఒక వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా ఉంచాలనే దాంతో పెట్టడం జరిగింది అనమాట. ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా సెక్షన్ 3 కానీ, సెక్షన్ 3 అంటేనేమో ఈ వరకట్నం ఇవ్వడము అలాగే తీసుకోవడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 4 వచ్చినప్పటికీ వాళ్ళు కనుక మాకు ఇంత డిమాండ్, మాకు వరకట్నం ఇంత కావాలని డిమాండ్ చేసిన పక్షం లోపల ఆ సెక్షన్ 4 అనేది అట్రాక్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, 498A దీనికి ఎట్లా వర్తిస్తుందని చెప్పేసి. ఎప్పుడైతే కనుక ఇక్కడ ఏంటంటే 498 అనేటప్పటికి చాలా లొసుగులు ఉన్నాయి. తర్వాత ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు 90% వరకు కూడా ఈ 498A దుర్వినియోగం అవుతుందనే చెప్పాల్సి ఉంటుంది ఒక రకంగా. అదేంటంటే వాళ్ళు లేనిపోని, ఇప్పుడు స్త్రీకి ఎక్కువ స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇదంతా జరుగుతుందని సుప్రీంకోర్టు వారు కూడా ఈ మధ్య ఒక కేసు లోపల కామెంట్ చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ వరకట్న నిషేధ చట్టానికి దానికి లింక్ అనేది ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా కలిపి పెడుతున్నారు, కానీ కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఆ చట్టం వేరు, ఈ చట్టం వేరు. ఓకే, అంటే విడివిడిగా పెట్టుకోవచ్చు. అంతేకాని రెండు కలుపుతున్నారు. ఎందుకంటే ఎక్కువ శిక్ష వేయించచ్చు కదా అన్న ఉద్దేశంతో కూడా ఒక అపవాదన ఉంది ఒకటి. ఏదేమైనప్పటికీ కూడా ఫైనల్గా జడ్జి గారు తర్వాత న్యాయస్థానం వారే నిర్ణయిస్తారనమాట. అది ఎంత మటుకు కరెక్ట్ వాళ్ళు పెట్టిన కేసు, తర్వాత అది నిజంగా వరకట్నం డిమాండ్ చేశారా లేకపోతే తీసుకున్నారా, ఇవన్నీ కూడా ఫైనల్గా తుది తీర్పు వచ్చేది న్యాయస్థానం నుంచే వస్తుంది. వారే డిసైడ్ చేస్తారు. ఆఫ్టర్ ప్రోలాంగ్ ఉంటుంది కదా. ప్రతి చట్టము తయారు చేయడంలో మంచి ఉద్దేశమే ఉంటుందమ్మా. ఒక సైన్స్ టెక్నాలజీ కావచ్చు, ఒక యాక్ట్ కావచ్చు, ఏది చేసినా కూడా మంచి ఉద్దేశమే ఉంటుంది. సో ఇందులో కూడా మంచి ఉద్దేశంతోనే చేశారు. అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది గురించి మాట్లాడకూడదు. మనము ఇంప్లిమెంట్ కరెక్ట్ గానే చేస్తున్నాము. మనం అనుకుంటాం 100 మంది నేరస్తులు తప్పిపోయినా పర్వాలేదు, కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. అలాగే ఈ చట్టం కూడా మెయిన్ ఉద్దేశం ఏంటి, వరకట్న చావులు, చాలా మంది చనిపోతున్నారు. అంటే అంతా బాగుంది అంటే సొసైటీ బాగున్నట్టు కాదు, బయటికి రావటం లేదు. వచ్చి కేసులు పెట్టే వాళ్ళ నంబర్ తక్కువ అమ్మ ఇప్పటి కూడా. ఎందుకంటే ఎంత చదువుకున్నా కూడా ఆడవాళ్ళు ఒక సర్టన్ ఏమంటారు, మనకి ఇచ్చే విలువలు ఉన్నాయి, సామాజిక విలువలు ఉన్నాయి, దానిలోనే ఉంటున్నాం కాబట్టి బయటికి రావటం లేదు. సో కోర్టులో కేసులు కొట్టేసినంత మాత్రాన అందరూ మంచివాళ్ళని కాదు. కోర్టులో కొట్టేయడానికి రీజన్స్ చాలా ఉంటాయి, అది ప్రూవ్ చేసుకోలేకపోవడం, ఇంకోటి ఉంటుంది. సో అది అలాగే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేశారంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఒకటి, అది కూడా చేస్తున్నారు. అది కూడా మెయిన్ ఏంటి, గృహహింస ఎక్కడి నుంచి వస్తుంది, హస్బెండ్, అత్తగారు, మామగారు, ఆడపడుచులు. సో వితిన్ 4 walls లో జరిగే వాటికి కోర్టు కూడా పెద్ద ప్రూఫ్ ఎక్స్పెక్ట్ చెయ్యం మేము. సో సోల్ టెస్టిమోనీ అంటాం. ఆ అమ్మాయి చెప్తే సరిపోతుందంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ గమనించే సార్ చెప్పినట్టు ఓ పనిష్మెంట్ ఇవ్వడము, ఇంకోటి
ఎంత మటుకు నమ్మొచ్చు. తప్పుడు కేసులు కూడా ఉండొచ్చు, లేవని చెప్పను, కానీ మనం ఎప్పుడు కూడా పాజిటివే చూడాలి ఒక యాక్ట్ ఏదైనా చేసినప్పుడు. ఓకే, కరీంనగర్ నుంచి సోనియా గారు. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, ఇలా మాకు వరకం నుంచి మా అమ్మ పేరు మీద మాకు ల్యాండ్ ఇచ్చారు. దాన్ని మరి వేరే వాళ్ళు అక్రమంగా పట్ట చేస్తున్నారు. దాని మీద నేను కోర్టులో కేసు పెట్టినాను. మీ ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారా అమ్మా, బయట వాళ్ళ? బయట వాళ్ళు చేసుకున్నారు. ఓకే, బయట వాళ్ళు చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేము. అమ్మ అసలు ఆ భూమి ఏదైతే ఇచ్చారంటున్నారో ఆ భూమి మీ పేరు మీద రాశారా? రాశారు, ఉన్నది. మరి మా అమ్మ పేరు మీద కూడా ఉంది. ఉంది, మరి ఎవరు తీసుకున్నారంటున్నారు? మీ ప్రాబ్లం ఎక్కడ? అదే అక్రమంగా వేరే వాళ్ళు మా నాన్న పక్కకున్న వాళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. మీరు అప్పుడు మీరు దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకి వెళ్ళి లాయర్ గారిని పెట్టుకొని సూట్ వేసుకోవాలమ్మా. పెట్టుకున్నాం 2-3 years అవుతుంది. కాల్ కట్ అయినట్టుందండి. సో జడ్జి గారు, అలానే ఈ వరకట్నాన్ని నిషేధించడం కోసమే ఎన్టీ రామారావు గారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది చాలా ముఖ్యమైన చట్టం అమ్మ. దాన్ని బేస్ చేసుకుని, అంటే మనకు 1985లోనే స్త్రీకి ఆస్తి హక్కు ఉండాలి అని గుర్తించి, అంటే ఇప్పుడు వరకట్నం ఎందుకు వస్తుంది? ఆడపిల్లల దగ్గర నుంచి కట్నంగా అమౌంట్ వాల్యుబుల్స్ అడగడం. సో అది లేకుండా ఉండాలి, ఆడవాళ్ళకి ఒక విలువ ఉండాలి అత్తగారింట్లో అనే ఉద్దేశంతో స్త్రీకి ఆస్తి హక్కు తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకుకు సమానంగా ఆస్తి హక్కు కూతురికి కూడా మన ఎన్టీఆర్ గారే ఇంప్లిమెంట్ చేశారు. మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. సో తర్వాతనే 2005లో సెంట్రల్ అమెండ్మెంట్ వచ్చింది. సో ఆ అమ్మాయిని కూడా కోపార్సనరీగా చూస్తున్నాం. అంటే పురుషుడికైతే ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఎంత ఇస్తామో ఆస్తి హక్కు అంత ఇస్తాం. అలాగే మనం కంపారిటివ్ స్టడీ తీసుకుంటే ముస్లిం లాస్ లో ఎలా ఉంది అంటే, ఒక షేర్ కొడుకు వెళ్తే ఒక షేర్ లో హాఫ్ కూతురికి వెళ్తుంది. సో వేరాస్ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మనకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. స్త్రీకి కూడా పురుషునితో సమానమైన హక్కుల్ని గవర్నమెంట్ ఇచ్చింది. దాని ప్రకారం చాలా మంది వస్తున్నారు, కేసులు వేస్తున్నారు, వాళ్ళ రైట్స్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, లాయర్ గారు, ఈ వరకట్న వేధింపులకి గురి కాబడుతున్న మహిళ ఎలాంటి సాక్ష్యాలు రుజువులు పెట్టుకోవాలి? ముఖ్యంగా ఈ వరకట్నం గురించి కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సెక్షన్ 3 ప్రకారము ఇవ్వటం కూడా నేరమే, తీసుకోవడం కూడా నేరమే చట్ట ప్రకారము. అయితే సెక్షన్ 4 ప్రకారం డిమాండ్ చేయడం కూడా నేరమే. ఏది మాకు ఇంత వరకట్నం ఇవ్వాలి, లేకపోతే ఇంత బంగారం ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పేసి. అక్కడ ఏంటంటే చాలా కేసుల లోపల ఇవి నిరూపించడం కష్టం అవుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఒకవేళ కనుక అది నిరూపించడం జరిగితే ఆ కుటుంబం ఖచ్చితంగా విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. మరి రేపు కలిసి ఉండాలంటే కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబం. యాక్చువల్గా ఈ చట్టం తీసుకోవడానికి కారణం ఏంటి? సమాజ నిర్మాణం. ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా స్త్రీకి కూడా సమాన హక్కు ఇవ్వాలి ఆస్తిలో అనేది ప్రధానం. అప్పుడు అలాంటప్పుడు ఈ వరకట్నం అనేది ఉండదు అనేది ఒక ఇదనమాట. అయినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఏమన్నారు, రుజువులు ఎలా చూపించాలి వరకట్నం ఇది అనేటప్పుడు. ఒక కాల్ అటెండ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. మెదక్ నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, ఒక ఉంది 40 సంవత్సరాలు. అయితే పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు మేడం. అయితే ఆయనకు బండి ఇయ్యలేదని చెప్పి పెళ్లిలా ఆ విషయంగా రూమ్ వేసుకోతుండే. అయితే ఆమెకు ఇంత మెంటల్ గా కొద్దిగా పిచ్చిపోతుంది. అయితే ఆమెను 10 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు మేడం. ఓకే, ఆమె ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు? అది ఇప్పుడు నేను ఒక ఆశ్రమంలో ఇస్తున్నాను. ఆశ్రమంలో ఇచ్చారు. పిల్లలండి? పిల్లలు వేరే ఇంజనీర్ చదువుతారు. కూతురు వరంగల్ కోటీశ్వరాలకు ఇచ్చారు. ఒక్క రూపాయి పెట్టారు మేడం. నేనే ఇప్పుడు డబ్బులు పెట్టి ఆశ్రమం చేసిన మేడం. ఓకే, జడ్జి గారు. సిటీలో మేడం సిటీలో మొత్తం సెంటర్ తిరిగినా మేడం. మహిళా పోలీస్ స్టేషన్ తిరిగినా, సర్వీస్ సెంటర్ తిరిగినా, మన డీజీపీ ఆఫీస్ కూడా కంప్లీట్ ఇచ్చిన, ఇచ్చిన మొత్తం కీసర కుషాయి కూడా, బాచ్పల్లి, మెదక్, రామాయంపేట అన్ని పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కానీ ఏం జరగలేదు మేడం. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారండి? హస్బెండ్ సీడ్ కంపెనీలో పనిచేస్తుంది మేడం. కిరాయిలు వస్తాయి, ఆస్తులు. ఓకే, అంటే పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయ్యి పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆ బైక్ గురించే మాట్లాడి వేధిస్తూ ఉంటాడు ఆయన. ఆ వేధించుడు అయితే పట్టించుకోవట్లేదు మేడం. మొన్న నేను ఆశ్రమం ఇచ్చినాక ఒకసారి వచ్చింది మేడం. వచ్చి భార్యకు ఒక పండ్లు తీసుకురాలే,
ఒక 10 రూపాయలు కిలో ప్యాకెట్ ఇస్తున్నారు మేడం. ఉమ్. ₹1 ఖర్చు పెట్టలేదు వాళ్ళు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడండి ఆయన? చేసుకోలేదు మేడం. ఓకే. ఆమె వయసు ఎంత అని చెప్పారండి మీరు? పెట్టాలి. ఆమె వయసు ఎంత అని చెప్పారు మీరు? 45 సంవత్సరాలు మేడం. 45 సంవత్సరాలు. మెయింటెనెన్స్ కింద వేసుకోవచ్చు అండి. దగ్గరలో ఉన్న న్యాయ సేవా సంస్థ దగ్గరికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చి ఇలాగా ఆవిడని పట్టించుకోవటం లేదు, ఆమె మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కూడా వస్తుంది కాబట్టి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి మీరు ఒక లాయర్ని ఎవరన్నా ఇస్తారు, లేదంటే వాళ్ళని పిలిపిస్తారు. ప్రీ లిటిగేషన్ కేసు అంటాము. ముందర వాళ్ళ భర్తని అలాగే ఆ పిల్లల్ని పిలిపిస్తారు, మాట్లాడతారు, మెయింటెనెన్స్ గా ఇప్పిస్తారు సార్. మేడం ఇది ఎక్కడ తీసుకోవాలి మేడం? ఆమె ఊరు పుట్టిన ఊరు రామాయంపేట. అవన్నీ అవసరం లేదు సార్. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ. మీరు ఎక్కడో ఆశ్రమంలో చేర్పించారని చెప్తున్నారు కదా. అవును మేడం. మీరు దగ్గరలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వెళ్ళైనా కూడా మీరు ఈ విషయం అన్ని చెప్తే తప్పకుండా ప్రీ లిటిగేషన్ కేసు ఒకటి రిజిస్టర్ చేసి ఇరు పార్టీల వాళ్ళని పిలిపించి తప్పకుండా ఆమెకైతే మెయింటెనెన్స్ ఇప్పిస్తారు సార్. ఇక్కడ నాగరం ఉంటుంది మేడం ఆమె ఆశ్రమం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి మేడం? ఏ జిల్లాకు వస్తుంది సార్ మీది? అదే ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎల్బీ నగర్ కి వచ్చి అది కలవండి సార్. అక్కడ న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది, డిఎల్ఎస్ఏ అంటారు. డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరు అది విషయాలు చెప్తే తప్పకుండా న్యాయ సేవ అందిస్తారు సార్ మీకు. ఓకే సార్. మరో కాల్ తీసుకుందాం అండి. చెన్నారెడ్డి గారు కడప నుంచి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దిగహారం మేడం. ఓకే. మా కొడుకు ఆమె ఉద్యోగం చేసుకుంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. హలో మేడం. వినిపిస్తుందండి, చెప్పండి. మేడం నుండి ఏది వాళ్ళు తగరాని గొడవ పొందారో ఏం పొందారో తెలియదు. మా ఇంటికి వచ్చి వాళ్ళను రౌడీలు తీసుకొని వచ్చి ఇప్పటికి 4 తూళ్ళు 2-3 తూళ్ళు సార్ బెదిరించేది, మమ్మల్ని బయట వచ్చేది వాళ్ళు చేస్తారు సార్ అమ్మాయి గారి తరఫున. మేడం ఏ విషయంలో బెదిరిస్తున్నారండి? బెదిరిస్తాను ఎట్లా అనేది ఏంది, మీ భూములు బిల్లు పెట్టండి, మోటార్లు కూడా చెప్తాం, మేము వ్యవసాయం ఉండమండి మేడం. అంటే ఏ విషయంలో గొడవ పడుతున్నారండి భార్యాభర్తలు? వాళ్ళు ఏదో గొడవలు ఏది పడింది మేడం, డబ్బులు ఏదో వాళ్ళు ఆమె మా కొడుకు ఆమె తీసుకున్నారో ఎట్లా మేడం అంతా గుర్తి ఇంకా కొంచెం విషయం తెలియదు. అదే వాళ్ళిద్దరు గొడవలే. ఇప్పుడు కలిసే ఉంటున్నారా అండి? గొడవలతో కలిసే ఉంటున్నారు. ఇంటికి వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంతే కదా వాళ్ళ తరఫు మనుషులు? వచ్చేది ఇక్కడ పొలాలు వాళ్ళ గుట్టకు మగతాకి ఇచ్చామండి, వాళ్ళను ఆఫ్ చేసేది, మోటార్ రోడ్ విప్తాం మీరు బేగా అట్టండి. ఓకే, అర్థమైందండి రెడ్డి గారు. వాళ్ళు వచ్చి చెన్నారెడ్డి గారు తీసుకుని చెన్నారెడ్డి గారు వినండి. గుట్ట డబ్బు చెన్నారెడ్డి గారు మీరు చెప్పేది అర్థమైందండి. చెన్నారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మా అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాడు సార్. అట్లాగాని మీ అబ్బాయి తర్వాత మీ కోడలు సక్రమంగానే ఉంటున్నారు కదా? వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం లేదు కదా? వాళ్ళ మనుషులే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పించి వాళ్ళకి ఏం సమస్య లేదు కదా? బంధువులు మా కోడలు ఆమె ఇద్దరు వచ్చి వాళ్ళ బంధువులు మేనమామ వాళ్ళ ఒక్కరి నుంచి తీసుకొని వచ్చి మమ్మల్ని చేశారు సార్. అది కరెక్ట్. అది ఇప్పుడు నేను అడిగి 2 ఇష్యూస్ అండి ఇక్కడ. మీ కోడలు తర్వాత మీ అబ్బాయి ఎలా ఉంటున్నారు అదొకటి, తర్వాత వాళ్ళ మనుషులు ఏమంటున్నారో అది రెండోది. ఇప్పుడు మీ కోడలు తర్వాత మీ అబ్బాయి ఇద్దరు సక్రమంగానే ఉంటున్నారు కదా, వాళ్ళతో ఏం సమస్య లేదు కదా? మా కోడలు తీసుకొని వాళ్ళని వచ్చాను. ఓకే, కోడలే తీసుకుని మీ కోడలే వాళ్ళని తీసుకొని వస్తుందా? మా కోడలే వాళ్ళని తీసుకొని వాళ్ళ మేనమామను వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి మీద వచ్చి గలాట చేసేది. మేమిద్దరం సార్ ఉండేది, మా భార్య నేనే. అంటే ఇప్పుడు ఆమె ఏమంటారు, వరకట్నం కింద మాకు ఇవి ఇవ్వండి అని అడుగుతోందా? మాకు ఈ భూమి ఇవ్వండి, లేకపోతే ఇది ఇవ్వండి, మోటార్ ఇవ్వండి కింద ఇవ్వని కొంచెంసేపు దౌర్జన్యంగా కొంచెంసేపు ఏదో భూములు రాయించుకోవాలి మేము రాయించండి అనేది. ఒకవేళ రాయకపోతే కేసు పెడతారని బెదిరిస్తున్నారా? రాజమండ్రికి మా అమ్మాయిలు వచ్చి అక్కడికి పోయినాం సార్.
అట్లా కాదండి. ఇప్పుడు మీ అమ్మాయి మీ కోడలు వాళ్ళు కేసు పెడతామని బెదిరిస్తున్నారా మీకు మిమ్మల్ని? ఆ విధంగా చేయకపోతే? హలో సార్ చెన్నారెడ్డి గారు, మీ కోడలు వాళ్ళు బెదిరిస్తున్నారా మిమ్మల్ని కేసు పెడతామని? కోడలు వాళ్ళు బెదిరించేది, కేసు పెడతామనేది, వాళ్ళ చేత తిట్టించేది, బూతులు మాట్లాడి. చెన్నారెడ్డి గారు మీరు ఇంటికి పెద్దవాళ్ళు, మామగారు అమ్మాయికి కదా, ఇంట్లో ఏం జరిగాయి అనే విషయాలు మీకు బాగా తెలుసు. ఒకవేళ మీ ప్రకారము ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తుంది అని అనిపిస్తే మీరు దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద అటాక్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకటి లేదు, తండ్రిగా ఇంటి పెద్దగా మీ కొడుకు ఏం తప్పు చేశాడో చూడండి. మీ అబ్బాయి అమ్మాయిని అబ్బాయిని, ఆ కోడలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. తప్పు మీ అబ్బాయి వైపు ఉంటే మీ అబ్బాయికి సర్ది చెప్పండి, లేదా అమ్మాయి వైపు ఉంటే పోలీస్ సహాయమో ఇంకోటో తీసుకోండి. అది సార్. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా అండి, మీరు మీ కోడలు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతుంటే దానికి తగిన రుజువులు, దానికి సాక్ష్యాలు సేకరించండి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే. ఎందుకనంటే మరి రేపు పొద్దున అవే మీకు ఉపయోగపడతాయి. రికార్డ్ చేయడము, తర్వాత వీడియో తీసుకోవడం అలాంటి చేస్తే మీకు ఫోటోలు అవి కొంత మీకు ఉపయోగపడుతుంది అక్కడ. కాకపోతే ఇందాక జడ్జి గారు చెప్పినట్టుగా మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరు సయోధ్య కుదిరించేటట్టు, తర్వాత వాళ్ళిద్దరిలో ఒక సామరస్యపూర్వకంగా ఒక అంగీకారానికి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. లేదంటే దగ్గరలో డిఎల్ఎస్ ఆఫీస్ కి వెళ్ళండి సార్, ఇట్లా మా కొడుకుకి కోడలికి మధ్యలో గొడవలు నడుస్తున్నాయి, మీరు ఏదైనా సర్ది చెప్పించండి అంటే పోలీస్ స్టేషన్ లో పోయినా మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు పిల్లలిద్దరికి. లేదు అంటే డిఎల్ఎస్ ఆఫీస్ లో అయినా కూడా చేస్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి అలీ గారు. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా కదా. ఓకే. అయితే మేడం, మా నాన్న చిన్నప్పుడే జరిగిపోయాడు. మా బ్రదరే ఉండే, అయితే అంత జాయింట్ ఫ్యామిలీ ఉన్న తర్వాత మా అన్నకు చిన్నప్పుడే పెళ్ళైంది. అందరం కలిసి సంపాదించిన ఆస్తులు ఇప్పుడు నేను మా అత్తగారు ఇస్తే మేము వరకట్నం కొన్నాను చెప్పేసి అంటున్నాను మేడం. వాళ్ళ అత్తగారు ఇస్తే వరకట్నం జాయింట్ ఫ్యామిలీలో మేము కష్టపడుకున్న పొలాలు భూములన్నీ ఇప్పుడు మేము వరకట్నం కింద కొన్నాం చెప్పేసి అంటాను మేడం. ఓకే. మా అత్తగారు ఇస్తే నేను కొన్నాను చెప్పేసి అంటున్నాడు. దాని మా నాయనమ్మ, నేను, మా చెల్లె, మా తమ్ముడు అందరం ఉన్నాం మేడం. ఇప్పుడు లీగల్ గా పక్కకి వెళ్ళిపోయాడు. లీగల్ గా వెళ్ళారండి వాళ్ళు? లీగల్ అంటే మామూలుగా వాళ్ళు పక్కగా వాళ్ళు అనుకుని తింటారు మేడం. ఆస్తులు ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నాయి, పెద్దోడు కదా అని చెప్పి అర్థం వచ్చినాం. ఇక్కడ ఒకటి ఐలే గారు, ఇప్పుడు మీరు అది ఉమ్మడి ఆస్తి అని అంటారు, ఉమ్మడి ఆస్తి మొత్తం వరకట్నం కింద అడుగుతున్నారా వాళ్ళు? మొత్తం అంతా మేము వరకట్నం కింద వచ్చిన డబ్బులతో ఇది కొన్నారు, వరకట్నం కింద వచ్చిన డబ్బుతో ఇది కొన్నారు అంటున్నారా వాళ్ళు? సార్ ఇప్పుడు మీ ప్రార్థన ఏంటి, మీ ప్రేయర్ ఏంటి? ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు మీరు? అయితే సార్ ఇప్పుడు అంతా కలిసి, అది మా నాన్న ఉన్నప్పుడే ఆయన పెళ్లి అయిపోయింది, మేము అందరూ చిన్నపిల్లలం సార్. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఇస్తే వరకట్నం కింద ఇస్తేనే భూములు అన్ని కొన్నాఅని చెప్పేసి మా నాన్న ఉన్నది, మా తాత ఉన్నది, కొద్దిగా అన్ని ఆయన పేరు మీద పట్టాయి తీసుకున్నాడు. ఓకే. ఇప్పుడు అది మీకు తానే ఉండదు, నీకు ఉండదు, అమ్మకు ఉండదు, నాయనమ్మకు ఉండదు, ఎవరికి ఉండదు, ఇదంతా మా అత్తగారు ఇస్తేనే కొనుక్కున్నా. నిజం చెప్పాలంటే వరకట్నం కింద వాళ్ళు తీసుకోవడం కూడా నేరమే, ఇవ్వడం కూడా నేరమేనండి. అయితే దాని ప్రకారం తీసుకొని కొన్నప్పుడు అది చట్ట ప్రకారం అది చెల్లుబాటు కాదు, చెల్లనేరదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉందండి, స్త్రీధనం అని అంటారు. స్త్రీధనం కింద కనుక కొని వాళ్ళు కనుక ఆ పేరు మీద కనుక ఇచ్చిన పక్షం లోపల అది మళ్ళీ చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు సార్ వాళ్ళ అత్తాబాబు కూడా చిన్నప్పుడే జరిగిపోయింది సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళు కావాలనే పట్ట పేరు మార్చుకొని చేస్తాం సార్. మీరు ఒక పని చేయండి సార్, మీరు అందరికి అది కుటుంబ వ్యవహారము, కుటుంబ సమస్య కాబట్టి ఏది వరకట్నము, ఏది స్త్రీధనము, ఏది ఎవరు సంపాదించారు ఏంటనేది మీరు అందరు కలిసి కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోండి. అది కాని పక్షం లోపల మీరు ఎక్కడ వరంగల్లో ఉంటారు కదా, మీరు వరంగల్లో ఉంటారు కదా, కూర్చున్నాం సార్. సంఘంలో కూర్చుంటే బాగుంది, పెద్దవాళ్ళందరికీ ఓపెన్ చేసి స్థాపన చెప్తాను సార్. రమ్మని చెప్పి కూర్చొని పంచాయతీ వాళ్ళందరినీ బాగా ఒప్పుకుంటలేడు సార్. అసలు మీరు ఒక పని చేయండి, మీ దగ్గరలో ఉన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకి వెళ్ళండి. వరంగల్లో జిల్లా న్యాయస్థానాల ప్రాంగణం అని ఉంది హన్మకొండలో, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. సెక్రటరీ గారికి పిలుస్తారు, అందరిని పిలిచి కూర్చోబెడతారు, అప్పుడు చెప్తారు. లేకపోతే కనుక చట్ట ప్రకారం మీరు కూడా శిక్షార్హులే, వాళ్ళు కూడా శిక్షార్హులే అవుతారు. అట్లా కాకుండా తెలివిగా మీరు ఏం చేస్తారంటే అక్కడ కూర్చొని మీ సమస్యని మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ డివైడ్ చేసుకోవడం అంటే ఏది ఎంత పంచుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవరికి ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్కి వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ విధంగా మీరు సమస్య పరిష్కారం చేసుకోవచ్చు.
చిత్తూరు నుంచి లీలావతి గారు. హలో లీలావతి గారు. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం ఎలాంటి రుజువులు సాక్ష్యాలు సేకరించుకోవాలి. ఇప్పుడు వరకట్నం ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అనమాట. ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు కట్నం ఇవ్వడం కూడా నేరమే, తీసుకోవడం కూడా నేరమే. అలా అని చెప్పి అది ఏది ఆగట్లేదు. ఇప్పుడు ఆ విధంగా మనం కట్నం ఇవ్వము అని అంటే మంచి మంచి సంబంధాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయము. తర్వాత ఏంటంటే ఒక కుటుంబము చక్కగా నడవాలి, తర్వాత సామరస్యపూర్వకంగా మళ్ళీ తర్వాత పెళ్లి తర్వాత 100 ఏళ్ళు కలిసి జీవనం సాగించాలి అన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవటం అవసరమే. కాకపోతే కనుక అవతల వ్యక్తుల ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబం సాధారణంగా సాఫీగా జరగాలి అనంటే ఆ వధువు వాళ్ళు వరుడికి కొంత కట్నం ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న కట్నం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఈ డబ్బు రెండు కలిపి వాళ్ళ జీవనం ముందు హ్యాపీగా వెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ యొక్క వెసులుబాటు కల్పించడం జరిగింది. ఒకప్పుడు స్త్రీ స్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు కన్యాశుల్కం అని చెప్పేసి వధువు వాళ్లే వరుడికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో వరుడికి వధువు వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఒక కుటుంబ సామరస్యపూర్వకంగా చక్కగా వెళ్ళాలి అని. కర్ణాటక నుంచి రాజేష్ గారు. హలో రాజేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. నాగేష్ అని. నాగేష్ గారు చెప్పండి. కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి. మేడం ఇది నాది 498 324 మళ్ళీ 504 ఉంది మేడం సెక్షన్స్. ఇది నా భార్య వాళ్ళ అమ్మాయి వేసినారు. ఇది కేసు వేసినారా మీ మీద? అవును మేడం. అందుకోసం ఇప్పుడు కొన్నాళ్ళు నేను జైలు కూడా వెళ్ళినాను మేడం. ఓకే మేడం అందుకే ఇదేమి కొంచెమే అర్థం కాలేదు అందుకోసం మేడం. కేసు 3 months స్టేట్మెంట్ లో ఉంది మేడం. ఓకే, మీకు ఏ రకంగా డౌట్ ఉందండి? మేము ఏ రకంగా హెల్ప్ చేయగలం చెప్పండి. ఏ సహాయం కావాలి? సహాయం అంటే ఇదే మేడం. ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు 3 months స్టేట్మెంట్ ఉంది మేడం. మీకు ఆమెతో కలిసి ఉండాలని ఉందా? మేడం ఉండాలని ఉంది. మా అబ్బాయి పిల్లలు ఉన్నారా? పెళ్లి చేసుకున్నాను మేడం. పిల్లలు ఉన్నారా? ఒక పిల్ల ఉంది మేడం, ఆడపిల్ల. అయితే మీరు ఫ్యామిలీ కోర్టులో ఏమైనా కేసెస్ ఏమైనా వేసారా? డైవర్స్ కానీ కలిసి ఉండాలి అని చెప్పి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ ఏదైనా వేసారా? లేదు మేడం. అయితే ఒక పని చేయండి, మీ లాయర్ గారు ఉంటారు కదా, క్రిమినల్ కోర్టులో చేసే లాయర్ గారు, ఇంకో లాయర్ గారు పెట్టుకొని ఫ్యామిలీ కోర్టులో నా భార్యని నాకు సంసారానికి పంపించండి అని చెప్పి ఒకటి వేయండి. అక్కడ వేసిన తర్వాత జడ్జి గారు కౌన్సిలింగ్ చేస్తారు. మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏం చేస్తే ఆమె బయటికి వెళ్ళింది, ఎందుకు ఆమె పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది? ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కదా. సో మీ వైపు ఏమైనా సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? ఆవిడ వైపు నుంచి అయినా సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? జడ్జి గారు తప్పకుండా మీకు కౌన్సిలింగ్ లో చెప్తారు. కలిసిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆవిడకి కూడా మీతో కలవడం ఇష్టమైతే. మేడం మా భార్య కలవాలని ఇష్టమే ఉంది మేడం. మా అత్త మా మామ కలవట్లేదు మేడం. కాబట్టి మీరు అదే మాట రేపు కౌన్సిలింగ్ లో జడ్జి గారికి చెప్పండి. సో ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ దానికి తగ్గట్టుగా ఇస్తారు. ఇద్దరు కలిసి ఉండొచ్చు. మీకు ఇప్పటికి కూడా కేసు పెట్టినా కూడా ఇంకా కూడా మీరు కలవాలని ఉంది కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడండి. ఇంకో సెక్షన్ ఉంది మేడం, దీంట్లో 307 ఒకటి ఉంది మేడం. 305 307 మీరేమన్నా ఆమెని చంపడానికి ప్రయత్నం చేశారా? మీకే తెలియాలి. మా భార్య నేను ఇది కాదు మేడం, మా భార్య వాళ్ళ నాన్న మేడం. ఓకే, వాళ్ళ నాన్ననేదు. సరే, ఏం కాదు దగ్గరలో ఉన్న మీరు ఫ్యామిలీ కోర్టులో మీరు ఎట్లాగో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం వెయ్యండి. అక్కడికి వెళ్ళి అడగండి. అడిగినప్పుడు మీ మధ్యలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి, నిజంగా మీరు అలాంటివి ఏమీ చేయకపోతే. బైక్ లో పడిపోయినారు. ఓకే, బైక్ లో పడిపోయి నా మీద కావాలనే ఇచ్చినారు మేడం. అది నిరూపణ చేయండి కోర్టులో. కాదు జడ్జి గారు చెప్పినట్టుగా 313 సార్ నాది నెక్స్ట్ 7 ఈ నెల 7వ తారీఖు 313 స్టేట్మెంట్ ఉంది సార్. ఓకే, ఈ నెల 7వ తారీఖు 313 స్టేట్మెంట్ ఉంది. మళ్ళీ ఆర్గ్యుమెంట్ మళ్ళీ జడ్జిమెంట్ ఉంది సార్. అదే ఇప్పుడు ఒకటండి, మీరు తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా మీకు శిక్ష పడదు. మీరు భయపడాల్సిన పనే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. జడ్జిమెంట్ కున్నా కూడా అండి మీరు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే 313 ఎగ్జామినేషన్ ఉంది అంటున్నారు. ఎవిడెన్స్ అయిపోయింది.
అవును మేడం. అంతే కదా. సో ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి దగ్గరలో న్యాయ సేవాధికార సంస్థను కలిసి మాకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పండి. ఆ కౌన్సిలింగ్ లో ఆమెతో ప్రైవేట్ గా మాట్లాడడానికి అవకాశం తీసుకోండి. నేను లాయర్ కూడా ఇప్పుడు డిఎల్ఎస్ నుంచినే పెట్టినాను మేడం. అక్కడి నుంచినే ఉండే లాయర్ నాకు. ఇప్పుడు నేను ప్రైవేట్ లాయర్ పెట్టిన గవర్నమెంట్ నుంచి అన్ని తీసుకున్నాను మేడం. అవకాశం ఉంటే ఆవిడతో పర్సనల్ గా మాట్లాడడానికి కుదిరితే వెళ్ళి జరిగిన విషయాలు ఆవిడకి చెప్పండి. ఎవరు కూడా అంత ప్రేమించి పెళ్లి చేసుకుని మిమ్మల్ని మీతో విడిపోవాలని అనుకోరు కదా. మా భార్య ఏమీ లేదు మేడం. మా భార్య ఓకే ఉన్నారు. వాళ్ళ అప్ప వాళ్ళ వదట్లేదు. కానీ ఎంతకాలం నుంచి విడిగా ఉంటున్నారు మీరు? కాల్ కట్ అయినట్టుందండి. జడ్జి గారు, ఈ వరకట్న నిషేధ చట్టం వల్ల ఆడపిల్లలకి ఎలాంటి మంచి జరిగింది? మంచి జరగడం కోసమే చట్టం అయితే చేశారమ్మా. సార్ చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ ఎన్ని చట్టాలు ఉన్నాయి మనకి ఇండియాలో, కావాల్సిన కాదానికంటే ఎక్కువ చట్టాలు ఉన్నాయి. మనలో లీగల్ అవేర్నెస్ కూడా ఉంది. కానీ అవేర్నెస్ని మంచిగా వాడితే తప్పకుండా ఇప్పుడు ఇందులో ఈ వరకట్న నిషేధ కేసుల్లో చాలా వాటిల్లో కూడా శిక్షలు పడ్డాయి. పర్సంటేజ్ తక్కువే కానీ బట్ శిక్ష అయితే పడిన కేసులు ఉన్నాయి. మెయిన్ పర్పస్ ఫ్యామిలీ అనేది ఏంటి, ఒక బాండింగ్. అది బాండింగ్ ఉండాలి అంటే ఇద్దరిలో అవగాహన ఉండాలి. సో మ్యారేజ్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉండాలి. సో అది లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా మనము ఫ్రూట్లెస్గా ఉంటుంది. బట్ పర్పస్ అయితే ఉందండి. ఓకే. అలాగే న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఈ వరకట్నానికి సంబంధించిన కేసులు ఏమన్నా పరిష్కారం అయ్యాయి అంటారు? న్యాయ సేవాధికారం చాలా చాలా కేసులు జరుగుతుంటాయమ్మా. కౌన్సిలింగ్ స్టేజ్లోనే ప్రీ లిటిగేషన్ కేసుల్లో పిలుచుకొచ్చి మాట్లాడాక నేను ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా చేశాను. డయాస్ నుంచి చెప్పకూడదేమో కానీ బట్ నా చేతుల మీదుగా చాలా మందిని కలిపాను. కౌన్సిలింగ్ ద్వారా చాలా మందిని కలిపాను, చాలా కేసుల్లో కలిపాను. సో న్యాయం అయితే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కాకపోతే వాళ్ళల్లో కలిసిపోవాలనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు తప్పు అనేది మానవ తప్పిదం అనేది మామూలు ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రియలైజేషన్ ఎవరైతే ఇప్పుడు ఈ కాల్లో మాట్లాడాడు, నేను కలవాలనుకుంటున్నాను, నిజంగా మనస్ఫూర్తిగా కలవాలి అని అనుకుంటే అతని తప్పులు అతను రియలైజ్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ రుజువులు సాక్ష్యాలు అన్నప్పుడు అన్ని చోట్ల రుజువులు సాక్ష్యాలు దొరకవు, కష్టం. అలాంటప్పుడు ఏంటంటారు పరిస్థితి? ముఖ్యంగా అండి ఈ యొక్క వ్యవస్థ పైన వాళ్ళకి నమ్మకం ఉండాలండి. ఈ యొక్క వ్యవస్థ పైన నమ్మకం ఉండాలి, అలాగే ప్రేమ కూడా ఉండాలి. అప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏదైనా వస్తే దూరం అయిపోతాయి. ఏదేమైనప్పటికీ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఏంటంటే కట్నం కింద ఇచ్చినప్పుడు క్యాష్ రూపంలో ఇస్తున్నామా, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, చెక్ రూపంలో ఇస్తున్నామా, డీడీకి ఇస్తున్నామా, గోల్డ్ రూపంలో ఇస్తున్నామా అనేది కొద్దిగా ఒక ఇది పెట్టుకోవాలి. అలాగే ఏదైనా భూములు అవి ఇచ్చినప్పుడు అవి ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, దాని లోపల ఈ వర్డింగ్స్ అవర్మెంట్స్ ఉంటాయన్నమాట, అవి ఎట్లా రాసుకున్నారు, ఇవన్నీ కూడా సాక్ష్యాల కింద పనికొస్తాయి. కాకపోతే కనుక మరీ ఇవి ఏంటంటే ఇది అన్ని కూడా ఉదారవాద స్వభావ చట్టాల కిందకు వస్తాయి. మరీ పట్టి లైన్ వర్డ్ చూసి చేస్తే రేపు ఆ కుటుంబము మళ్ళీ కలిసి సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి కొన్ని చూసి చూడనట్టు ఉండాలి, కొన్ని చూసి ఇది కాకుండా కూడా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. తర్వాత ఆ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం అనేది అవసరం. ఆ వ్యవస్థ పైన ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు. చాలా మంది మారారమ్మా. ఇప్పుడు మేడం ఈ టైంలో చాలా మంది గమనిస్తున్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వరకట్నం అనేది వరకట్న రూపంలో జరగడం లేదు ప్రస్తుతం అయితే మాత్రం జరగడం. ఆస్తులు ఎలాగో హక్కు ఇచ్చారు కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం ఆస్తి హక్కు ఉపయోగపడుతుంది. సో ఆస్తి హక్కు ఉంది కాబట్టి ఆ ల్యాండ్ ఇంకోటి ఏదైతే పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో అది ఎట్లాగో డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. ఇంకా పెళ్లి ఖర్చులు అంటారా, వీళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు. సో సార్ చెప్పినట్టు అమౌంట్ పంపిస్తే అకౌంట్ పంపించడం అలాంటివి చేస్తే డెఫినెట్ గా ఉంటుంది, కొంత రుజువులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం వరకట్న నిషేధ చట్టం, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.